భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురంలో 14 మంది సిపిఐ మావోయిస్టులు లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. ఆపరేషన్ చేయుత ద్వారా మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారన్నారు. లొంగిపోయిన వారిలో 5 దళ కమాండర్లు, 9 మంది దళ సభ్యులు ఉన్నారని తెలిపారు. సరెండర్ అయిన మావోయిస్టులకు రివార్డులతో పాటు పునరావాసం కల్పిస్తున్నామన్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన 14 మంది సభ్యులు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా 141-81 సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు లొంగిపోవడం జరిగింది. ఈ 14 మంది కూడా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన గ్రామాలు ఎర్రపల్లి, అదేవిధంగా పూజారి కంకే, కిస్టారం ఏరియా, ఈ ఏరియాలలో పనిచేసే మిలిషియా కమాండర్స్, అదేవిధంగా సిఎన్ఎం చైతన్య నాట్య మండలి ప్రెసిడెంట్స్, అంతేకాకుండా ఈ ఆర్పిసి రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీలో పనిచేసే సభ్యులు, అదేవిధంగా డిఏకేఎంఎస్ ఈ ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన రిలేటెడ్ ఒక దాంట్లో పనిచేసే వీళ్ళందరూ కూడా 14 మెంబర్స్ మనకు ఈ రోజు ఇక్కడ సరెండర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరమే మనం 44 మెంబర్స్ ను సరెండర్ చేశాం. మీకు అందరికి తెలుసు, లాస్ట్ మంత్ జనవరిలో చెర్లాలో ఈ యూజీ క్యాడర్ ఫ్యామిలీస్ తోటి ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చి ఇతర జిల్లాలో, ఇతర రాష్ట్ర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున మన దగ్గరికి వచ్చి